డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, మన కాయిన్ రేటు $249.98. ఇది లాస్ట్గా పెంచాల్సిన రేటు. ఇక మళ్ళీ రేట్ పెరగదు, ఎందుకంటే దీన్ని ఎక్స్చేంజ్లోకి ఇచ్చాం. యాక్చువల్గా ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం అయితే ఈవేళ మనం ఎంత పెట్టాలంటే 400 అంటే $533.33 పెట్టాలి. ఎందుకంటే $1,600 సుమారుగా ఉన్నట్టు నాకు ఐడియా ఉంది, అంత పెట్టాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అసలు రేట్లో నుంచి 1/3 చేసి 1/3 పెడుతున్నాను. ఫస్ట్ నుంచి అదే ప్రకటిస్తాను. మన కాయిన్ రేట్ ఎంత ఉందో అందులో మూడు వంతులు చేసి ఒక వంతు పెడతాను. మరి ఇవాళ యాక్చువల్గా 1500 నుంచి 1600 ఉందంటే 500 పైన పెట్టాలి. కానీ నేను పెట్టింది $249.98. అంటే దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా మంది ఈరోజు మన కే ఎక్స్చేంజ్ రేట్ ప్రకారంగానే పెడితే 500 చిల్లర పెట్టాలి. అలా పెడితే ఒక్కైనా వస్తుంది. అలా నాకు ఇష్టం లేక కొనుక్కున్న వారికి 2 కాయిన్స్ కొనుక్కుంటే 100 రోజుల తర్వాత అది రిలీజ్ అయిపోయిన తర్వాత బయటికి మీరు అమ్ముకోవచ్చు. కాబట్టి ఇప్పుడున్న రేటు 1500 ఉంటే మీకు $3,000 ఇవాళ వచ్చినట్టు. 2 కాయిన్స్ వస్తాయి కాబట్టి 16 నుంచి. అదే 100 రోజుల తర్వాత మన కాయిన్ రేటు 3,000 4,000 ఉంటే $5,000-6,000 వచ్చినట్టు మీకు. ఎందుకంటే ఈ సేలబుల్లో ఇది డైరెక్ట్ సేల్లోకి ఇచ్చేస్తాం కాబట్టి. అందుకనే నేను ఇప్పుడు 250 పెట్టాను. లేదంటే 500 పెడితే మీకు ఒక్క కాయిన్ వస్తుంది. ఇది గమనించండి. ఇంతకుముందు మీరు కొంతమందికి డౌట్ ఉన్నది ఏంటంటే కాయిన్ రేట్ ఇప్పుడు 1500 ఉన్నప్పుడు ఈయన ఎందుకు 250 పెట్టారో అని డౌట్ వస్తుంది. ఎందుకు పెట్టానంటే ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి వెసులుబాటు ఉంటే 2 కాయిన్స్ వస్తాయని పెట్టాను అంతే. లేదంటే మనం ఇంతవరకు పాటిస్తున్న రేట్ ప్రకారం అయితే 500 ప్లస్సే పెట్టాలి. ఇది మీరు గమనించవలసిందే కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ మధ్యలో కొనుక్కున్న వాళ్ళకి మంచి యాడ్ చూస్తే 2 కొనుక్కున్నా 2. ఇది గమనించండి. కాబట్టి ఇది కొనుక్కోవడానికి చివరి అవకాశం 21 రోజు ఏమో ఉంది. ఓకే, ఇక రెఫరల్స్ మై నీడ్స్ తాలూకు రెఫరల్ ఇచ్చాను, దాన్ని చూసుకోండి. అది మీ గిఫ్ట్కి ఒకటి, యాక్టివేషన్కి ఒకటి, ఆ 2 మీకు చూసుకుంటే తెలుస్తుంది. 2వ పిక్ అది కూడా మీకు వచ్చింది కాబట్టి మీరు తీసుకొని చేయొచ్చు. ఎవరి ఆల్రెడీ ఉన్నటువంటి అకౌంట్లో మీ అకౌంట్లో మీరే చేసుకోవచ్చు. అలా చేసుకుంటే యాడ్ అవుతుంది మీ అకౌంట్కి. అది నేను ఆల్రెడీ మీ తాలూకా ఆ రెఫరల్ తీసుకొని మీ కూపన్ వేసుకున్నప్పుడు మీది పైన నంబర్ ఏదైతే ఉందో కొత్తది యూనిక్ నెంబరు, ఓల్డ్ యూనిక్ నెంబరు, ఆ నెంబర్ వేసి రిజిస్టర్ చేయండి. మన గ్లోబల్ కిబో ఐడెంటిటీ నెంబర్ ఉంది కదా, అది వేసి రిజిస్టర్ చేస్తే మీకు ఇది యాక్టివేషన్ అయిపోతుంది. మళ్ళీ మీ దగ్గర ఉన్న WSV కానీ ఏ ఇతర నంబర్స్ ఏవైతే అవి కానీ పెట్టి చేయొద్దు. మళ్ళీ ఇబ్బంది పడద్దు. ఇష్యూస్ అనేవి 1-2 రోజులు ఉంటాయి. ఆ ఏ ఇష్యూస్ ఉన్నాయో అవి మళ్ళీ నాకు పంపించినట్లయితే నేను చూసి మళ్ళీ మీకు పంపిస్తాను. MN లెక్చర్. ఈ MN లెక్చర్ అంటే మీకు కూడా మీరు చేసినప్పుడు మీ గిఫ్ట్లకు సంబంధించి ఎవరి కింద ఒకరున్నారు అనేది MN లెక్చర్ జీనాలజీ అంటే ఆ జీనాలజీని మీరు చూసుకోవచ్చు. దీని ప్రకారం అంటే మళ్ళీ మనకి ఈ పైన ఇక్కడ ఇంకోటి ఉన్నది దాని కింద MPP లెక్చర్ అని. ఆ MPP లెక్చర్ ఏమవుతుందంటే OTT కానీ లేకపోతే DTH కానీ తీసుకున్నప్పుడు అది అవుతుంది. ఓకే, అందులో చూసుకోవచ్చు. MN లెక్చర్ లెవెల్ స్టేటస్ అని ఇంకోటి ఇచ్చాను. అదేంటంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ లెవెల్లో సెల్ ఫోను, సెకండ్ లెవెల్లో మీకు బండి, థర్డ్ లెవెల్లో కారు అనేది లాస్ట్ టైం ఎలా పెట్టాము ఇక్కడ కూడా అలాగే దీంట్లోనే ఉంటాయి. కాబట్టి ఈ MN లెక్చర్ లెవెల్ స్టేటస్ మీరు చూసుకోవచ్చు. అలాగే దీనిపైన ఉన్నది ఏంటంటే మీకు ఫస్ట్ లెవెల్లో 2 రకాల గిఫ్ట్లు ఇచ్చాను, 2వ లెవెల్లో 2 రకాలు, 3 లెవెల్లో 3 రకాలు. మళ్ళీ అట్లకి పూర్తి వివరణ ఇవ్వాలి. ఇంకా నేను అది మీకు 4-5 రోజుల్లో కంప్లీట్ చేస్తాను. అంటే అంత టైం పట్టదు, ముందుగానే చేసిస్తాను. ఆ గిఫ్ట్లు రాయాలి అక్కడ.
అలాగే కొంచెం దాన్ని స్టేటస్ లెవెల్ ఆ నేమ్స్ కొన్ని మార్చాలో అవి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే కౌంట్ అయిపోద్ది. మీరు ఎన్ని కూపన్స్ కొనుక్కుంటున్నారో మీరు గిఫ్ట్ కూపన్ గిఫ్ట్కి గిఫ్ట్ లగ్జరీ సంబంధించిన లింక్ ద్వారా మీరు కూపన్ ప్యాక్ని కూపన్ ప్యాక్ని తీసుకొని మీరు యాక్టివేట్ చేస్తే లాస్ట్ టైం లాగే ఇది యాక్టివేట్ అయిపోద్ది. మీ కూపన్ మీకు వచ్చేస్తుంది. మళ్ళీ మీరు వాడుకోవచ్చు, అమ్ముకోవచ్చు, మీ ఇష్టం. ఇది అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మీకు కౌంట్ అవుతాయి అక్కడి నుంచి. గతంలో ఏదైతే ఎంపీపీ ఉందో సేమ్ అన్నమాట ఇది. కాబట్టి ఇది కూడా గమనించండి. అలాగే మనకి ఇంకా అనేక రకాలైనటువంటి కొద్ది సమస్యలు కొద్ది రోజులు వారం రోజులు ఉంటాయి. ఆ సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యల్ని మీ సీఈఓల ద్వారా పంపిస్తే నేను ఆ సమస్యల్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అవి మళ్ళీ సాఫ్ట్వేర్లో ఫినిష్ చేస్తాను. మీరు నాకు డైరెక్ట్గా పంపించడం వల్ల ఓకే నాకు ఎక్కువైపోతాయి ఇవన్నీ. అందువల్ల సీఈఓలు సూపర్ సీఈఓలు పంపించండి. వాళ్ళు మీ సీఈఓలు సూపర్ సీఈఓలు పంపిస్తారు, వాళ్ళు నాకు పంపిస్తారు. సమస్య అనేది ఒక్కటి గమనిస్తే అందరికీ మారిపోద్ది కాబట్టి దానికి పెద్ద ఇబ్బంది లేదు. ఎందులోనైతే ఆ సమస్య వచ్చిందో ఆ నెంబర్ కూడా వేసి నాకు వాయిస్ కాల్ ఇవ్వాలి ఆ స్క్రీన్ షాట్ మీద, లేదా అది పెట్టుకోలేము మనం. అది ఒకటి. ఇక తర్వాత మన టీవీకి సంబంధించి మీకు నేను చెప్పినట్టుగా మీకు మండేకి మీకు నేను ఇస్తాను. ఏంటి ఇస్తాను? మండేకి వాటి తాలూకా రేట్లు ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు దాంతో పని ఉంది నాకు. అది మీకు అడిషనల్గా నేనేమనుకుంటున్నానంటే కొన్ని ఆఫర్స్ ఏమైనా పెట్టాలని చూస్తున్నాను. వాటి కోసం నేను వెయిట్ చేస్తాను కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి దానికోసం. అవి మీరు రేట్ కానీ అన్ని మార్కెట్ రేట్ కంటే మంచిగా చాలా మంచిగానే ఉంటుంది కాబట్టి మీరు వెనక్కి తిరిగి చూడవసరం లేదు. అలాగే ఓటీటీని కూడా ఆల్రెడీ పెట్టాను, బట్ దాని లింక్ ఇంకా ఇవ్వలేదు. నేను సెర్చ్ చేసిన వెంటనే ఇవ్వాలి అది. కాబట్టి అది కూడా నేను యాక్టివేట్ చేశాను కాబట్టి నాకు కనబడ్డాయి. ఎంఎన్లో లింక్స్ కనబడాలంటే మీరు ఎంఎన్ కూపన్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి, లేదంటే కనిపించదు. దానికి ఒక ఆప్షన్ మీరు చూసుకున్న తర్వాతనే అంటే అది యాక్టివేట్ చేస్తేనే లింక్ ఓపెన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. కాబట్టి అది కూడా గమనించండి. అంటే ఎంఎన్ ఓపెన్ చేశాను, ఓటీటీ ఇప్పుడు ఇస్తాను, అంటే అది ఇచ్చినప్పుడు మళ్ళీ మీకు ఇలాగే పంపిస్తాను. నెక్స్ట్ టీవీ రేట్లు నేను ఏదైనా ఈ అంటే కొత్తగా ఇచ్చాం కాబట్టి సేల్ ఆఫర్ అని, ఫస్ట్ సేల్ ఆఫర్ అని ఏదైనా టీవీస్తో పాటు ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఇంకొక ఐటమ్ ఇవ్వాలని చూస్తున్నాను. దానికోసం నాకు మండే వరకు టైం తీసుకొని మీకు ఇస్తాను. అది మార్కెట్ ప్రైస్ ఇచ్చేస్తాను అనుకోండి. ఏ వస్తువు పెట్టాలని చూస్తున్నాను నేను. రేట్లు అనేవి ఎప్పుడు ఒకేలా ఉంటాయి. అంటే ఎప్పటి వరకు డాలర్ రేట్ని బేస్ చేసారు నాకు అక్కడ మనం కొనే ఉంటాయి. దానికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా డాలర్ రేట్నే బేస్ అవుతుంటాయి. అప్ అండ్ డౌన్స్ అవన్నీ కూడా మనం ముందుగా చెప్పి చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చిన అప్డేట్స్ని మీకు కింద వరకు పెట్టుకోవాలండి. అలాగే సీఈఓస్కి నేను ప్రత్యేకించి అవటం లేదనమాట. ఇప్పుడు నాకు మళ్ళీ నేను ఇది మీ తాలూకు గ్రూపులు ఉన్నాయి, అలాగే 30 మంది సీఈఓ గ్రూప్ ఉంది. ఆ గ్రూపుల్లో పెడతాను, సీఈఓ గ్రూప్లో పెట్టినది నేను ఫిక్స్ పెడతాను. మ్యాటర్ అనేది మాత్రం మీరు చూసుకోండి. థ్యాంక్ యూ.